కొంచెం మాట్లాడడం కష్టమైన చిన్నారులు ఇద్దరు చాలా బాగా చేశారు. సో నౌ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ టాకా యాజ్ ఎ కల్చరల్ సెక్రటరీ. I welcome you, madam, for this function, and I want to let the crowd know we have Charan Das garu from Consulate General Office from Toronto. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం లాగే ప్రతి మనిషికి తన రోజులు చూసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, ప్లాన్ చేయడానికి ఒకటి చాలా ముఖ్యమైన వస్తువు కావాలండి. ఏంటో చెప్పగలరా? అంటే క్యాలెండర్ లాంచ్ అంటే అలా టక్కని చెప్పేస్తారా అండి? ఒకటి 2-3 ట్రై చేసి మళ్ళీ క్యాలెండర్ అనాలి. టక్కని చెప్పేస్తే ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళదండి. సరే, క్యాలెండర్. సో క్యాలెండర్ అనేది ప్రతి వారికి చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి క్యాలెండర్ని మన తిథులు, మన పండుగలు అన్నిటినీ కలిపి టొరంటో సమయం ప్రకారము జరిపించుకోవడానికి వీలుగా, ఎందుకంటే నాకు తెలియదండి, నేను రాయలసీమ నుంచి వచ్చాను. అక్కడ మా తాతయ్య వాళ్ళు రావుకాలం పాటించేవాళ్ళు. స్టిల్ నేను ఇక్కడ పాటిస్తున్నానండి. అంటే ప్రతి చిన్న పనికి కాకపోయినా ఒక శుభకార్యానికి అవి చూసుకోవడానికి క్యాలెండర్లు ఉండదండి. అటువంటి వాళ్ళ కోసం టాకా ఎంతో శ్రమపడి స్పాన్సర్ సహకారంతో ఒక తెలుగు క్యాలెండర్ ప్రచురించడం అయినదండి. ఆ క్యాలెండర్ లాంచ్ కూడా ఇప్పుడు చేయబోతున్నాము. నౌ ఐ రిక్వెస్ట్ టాకా సెక్రటరీ దుగ్గిన రామచంద్రరావు గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడు వీరు ప్రెసిడెంట్ గారిని ఇన్వైట్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు అడ్రస్ చేస్తారండి ఫంక్షన్ని. థ్యాంక్ యూ అరుణ్. ఇప్పుడు మన టాకా ఆపరేషన్ గంగాధర్ సుఖవాస గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన టాకా బీఓటీ చైర్మన్ గారు చారి సామంత్పూడి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీని ఉద్దేశించి మన టాకా ప్రెసిడెంట్ గంగాధర్ గారిని వారి సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి డి చరణదాసి గారు, వారు ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో హెడ్ ఆఫ్ ద ఛాన్సరీగా ఉన్నారు. వారు కూడా మన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆవిడ ఇక్కడే ఉన్నారు. టాకా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం 2012 లాగానే 2013 కూడా టొరంటో టైమింగ్స్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్గా టాకా ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫోర్స్లోకి వచ్చి ఇది సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం జరుగుతుంది. సో 2 సంవత్సరాలు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ 2వ క్యాలెండర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ క్యాలెండర్ వరకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మన అసోసియేషన్కి పరోక్షంగా సహకరించిన బిజినెస్ పర్సన్స్కి, వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, మొత్తం 16 మెంబర్స్ క్యాలెండర్ స్పాన్సర్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున టాకా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళని మనకి పరిచయం చేసిన మన టాకా గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్ కానివ్వండి, మన టాకా మెంబర్స్ కానివ్వండి, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ బిజినెస్లో ఉన్నారు, మన తెలుగు వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో మనకి ఇన్కమ్ కొంత జనరేట్ చేసుకోవడానికి సహకరించిన మన మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్యాలెండర్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు, ఆవిడ మన శ్రీమతి చరణదాసి గారి ద్వారా అది క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాము ఆవిడ చేతుల మీదుగా. ఇప్పుడు మీరు చూడబోతున్నారు, చాలా అందమైన క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఈ క్యాలెండర్ ఇంత అందంగా తీసుకురావడానికి ముఖ్యంగా చాలా కృషి చేసిన మన సెక్రటరీ దొగ్గిన రామచంద్రరావు గారు, అలాగే మన న్యూ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఫుడ్ డైరెక్టర్ ఈ కమలాకర్ గుత్తా గారు, అలాగే మనకి ఇండియాలో ఉండి యాక్చువల్గా మన టాకా మెంబర్ కాదు, ఎవరు కాదు, ఇండియాలో ఉండి ఈ టాకా క్యాలెండర్ని డిజైన్ చేయడానికి కనీసం ఒక 2-3 డేస్ కష్టపడి అవి మనకి పంపిస్తూ మన ఒపీనియన్ తీసుకుంటూ కృషి చేసిన శ్రీమతి
శ్రీదేవి మూల్పూరి గారు, వారు చాలా కృషి చేశారు ఈ క్యాలెండర్కి, చాలా అందంగా తీసుకొచ్చారు ఆ క్యాలెండర్ని. సో వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ క్యాలెండర్కి స్పాన్సర్ చేసిన వాళ్ళ బిజినెస్ సర్వీసెస్ మనం ఉపయోగించుకుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి మన అసోసియేషన్కి పరోక్షంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలము. సో వాళ్ళ సర్వీసెస్ అన్నీ మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ సంక్రాంతికి స్పెషల్ ఇది ఉంది, చాలామంది మీకు తెలిసే ఉంటుంది. స్పెషల్ చెప్పాలో వద్దో తెలియట్లేదు. స్పెషల్గా మన టాకా మెంబర్స్ వాళ్ళు అందరూ మేము ఈసారి ఫుడ్ స్పాన్సర్ చేస్తాము, తల ఒక ఐటమ్ మేము స్పాన్సర్ చేస్తామని మీకు ఎంతమంది తెలుసో తెలీదు. సో అందరూ చాలా చక్కగా వెరైటీ డిష్లు తీసుకొచ్చారు, తల ఒక డిష్. సో ఆ రకంగా కూడా మేము మీ వెనక వాళ్ళు మేము ఉన్నామని చాలామంది లేడీస్ చాలా హెల్ప్ చేశారు. సో మీలో ఎవరైనా ఫుడ్ టికెట్స్ కొనుక్కోపోతే ఇండియా నుంచి అరిసెలు కూడా తెప్పించాం మేము. సో మీలో ఎవరైనా ఫుడ్ టికెట్స్ కొనుక్కోపోతే దయచేసి కొనుక్కోండి బయటకు వెళ్ళి. సో అది కూడా లిమిటెడ్ ఉన్నాయి. సో అలా హెల్ప్ చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి యాక్చువల్గా నేను చెప్తున్నాను ఇదే స్టేజ్ మీద నుంచి, మీ అందరికీ డిస్కౌంట్ కార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాము. కాకపోతే రామచంద్రరావు గారు, తర్వాత ఇంకా మన టాకా కమిటీ మెంబర్ చాలా కృషి చేశారు. మిగతా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమంటున్నారంటే, మెంబర్షిప్ చాలా తక్కువ ఉన్నాయండి, ఇంత మెంబర్షిప్ తక్కువ ఉంటే మేము డిస్కౌంట్ కార్డ్స్ అలా ఇవ్వలేమన్నారు. సో ఒకసారి నేను మీకు సారీ చెప్తున్నాను, అది చేయలేకపోయాము, అదొకటి మాత్రం చేయలేకపోయాము. సో అది చేయాలంటే మీరందరూ మెంబర్షిప్ తీసుకుంటే, ఎక్కువ మెంబర్షిప్స్ ఉంటే అలాంటి వాళ్ళు ఇంకా మనకి హెల్ప్ చేయడానికి ఉన్నారు. సో మీరు దీని గురించి మరొకసారి ఆలోచిస్తారని చెప్తూ, తర్వాత మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ గంగాధర్ గారు. ఇప్పుడు ఆయన చూస్తున్న మన టొరంటో తెలుగు కమ్యూనిటీని కలవడానికి ఇవేం చేస్తున్న మన చీఫ్ గెస్ట్ గారిని, మిస్ చరణ్ దాస్ గారిని, మన మీనా గారిని తోడుకొని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మనం కలవడానికి వచ్చిన చరణ్ దాస్ గారికి అందరూ